హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కట్ వర్క్ వచ్చిన హ్యాండ్స్కి లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. నేను చేసే వీడియోలు అయితే అన్ని బిగినర్స్ కోసమేనండి. ఎందుకంటే సీనియర్స్ ఉంటే కుట్టి అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఇది హ్యాండ్ అండి. హ్యాండ్స్కి ఇలా వచ్చిందనమాట. ఈ హ్యాండ్స్కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ అండి. నేను ఎంతవరకు కుట్టాలనేది అయితే మార్క్ పెట్టుకున్నాను. ఇది ఇంతవరకు కట్ పెట్టాను కదా, ఇది ఇంతవరకు ఫోల్డ్ చేసి కుడతాను. ఇలా రెండు చేతులు అయితే ఫోల్డ్ చేసి కుట్టేశానండి. నాకు కనిపిస్తుందా? రెండు చేతులు కుట్టాను. రెండు చేతులు కుట్టిన తర్వాత ఇలా ఒరిజినల్ వేసుకొని చూడండి, ఫోల్డింగ్ కుట్టాం కదా, ఇది లోపల వైపు పెట్టాలి. ఇది లోపల వైపు పెట్టి చూడండి, ఈ కట్ ఉంది కదా, ఈ కట్ అనేది ఉంది కదా, దీనికైతే బయటకు వెళ్ళనీయకుండా ఇక్కడ వరకు ఇలాగ ఒక లైన్ అయితే కుట్టేద్దాం. ఇది సెంటర్ చూసుకోను. ఆ లైన్కి మించి ఎక్కువ బయటకు వెళ్ళిందంటే లైనింగ్ అయితే కనిపించేస్తుందండి. అందుకని చెప్పేసి నేను లోపలికనే పెట్టాను. చూసారా, బయటికి లైనింగ్ అనేది కనిపించకుండా ఇలా నీట్గా అయితే. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ రెడీమేడ్ది కాబట్టి ఇలాగా కుట్టాలండి. మనం వర్క్ చేసిన బ్లౌజ్ అంటే కొంతమంది వర్క్ చేయించుకొని తీసుకొస్తారు కదా, అది ఎలా కుట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.